నమస్తే పబ్లిక్ అందరు మంచిగా ఉన్నారా? ఇక టు ది పాయింట్లో ఒక మంచి ముచ్చట తీసుకొచ్చిన. అదేంటంటే ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంటు గ్యారంటీ అమలుపై కసరత్తు చేస్తుంది. కాదుల్లా చేసుడు కాదు, ఆల్రెడీ షురు చేసిండ్రు కూడా. అంటే కొన్ని రోజుల సంధి అధికారులు అయితే ఈ పథకానికి సంబంధించిన అర్హులను గుర్తించేందుకు ఇంటింటికి వెళ్ళి కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్నారులా. అయితే గృహజ్యోతి కింద రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సెల్ ఫోన్ నెంబర్కు అంటే సెల్ ఫోన్ ఇవన్నిటికి లింక్ పెట్టుకోవాలన్నమాట. అట్లనే కరెంటు కనెక్షన్ల ఇళ్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది అంట. అయితే ఇక ఈ పథకానికి అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ఈ మూడింటిని తీసుకున్నట్లు సమాచారం ఉందంట. ఇవన్నిటి ఆధారంగా విద్యుత్ సిబ్బంది ప్రతి ఇంటింటికి వెళ్ళి వివరాలు నమోదు చేస్తున్నారు. ఇక ప్రజాపాలనలో ఉచిత కరెంటు కోసం మస్తు మంది దరఖాస్తులు ఇవ్వగా వాటిలో అంట 30% మంది రేషన్ కార్డు, ఆధార్, సెల్ ఫోన్ నెంబర్లను సరిగా నమోదు చేయలేదటుల్లా. గట్ల ఎట్లా మర్చిపోతారు? చేసుకోమని ఎప్పటి నుంచో చెప్తున్నారు. కొంతమంది చేసుకున్నారు, కొంతమంది చేసుకోలేదుల్లా. అయితే ఈ విద్యుత్ సిబ్బంది ఆ వివరాలను మళ్ళీ నమోదు చేసేటప్పుడు అసలు దరఖాస్తుదారుల్లో అంట 10 లక్షల మందికి అసలు రేషన్ కార్డులే లేవని తెలిసిందంటుల్లా అధికారులు చెప్తున్నారు. గిట్లుందుల్లా గముచ్చట. ఇక గట్ల నమోదు చేసుకొని వారికి అంటే నమోదు చేసుకొని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకంట తొలి దశలోనే ఉచిత కరెంటు సరఫరా సాధ్యం కాదని అంటున్నారు అధికారులు. మరి తొందరగా చేసుకోండి. ఇప్పటికైనా మరి ఉందో లేదో డేటు, మరి ఉన్నా లేకున్నా కానీ చేసుకోండి. సెల్ ఫోన్లో కూడా చేసుకుంటున్నారు కదా.